హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఒక పని మీద అయితే బ్యాంక్ వెళ్ళాల్సి ఉందండి. అందుకని త్వరగా అయితే వంట అయితే స్టార్ట్ చేసేసాను. 10కి అంతా స్టార్ట్ చేసేసాను. 11కి అంతా కంప్లీట్ అయిపోయింది. ఈరోజైతే బీట్రూట్ క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. పప్పు చేస్తున్నానండి. అదేంటి వెరైటీగా అంటున్నారా? వెరైటీ ఏం లేదండి. బీట్రూట్ వచ్చి ఒక 7, 8 బీట్రూట్స్ ఉన్నాయి. క్యారెట్స్ వచ్చి 2 ఉన్నాయన్నమాట. సరే ఇంకా 2తో ఏం చేయలేం కదా స్పెషల్గా అని ఇంకా దీంట్లో కలిపేశాను. మా హస్బెండ్ కూడా భోజనానికి వచ్చినప్పుడు అదే అడిగారనమాట. ఏంటిది బీట్రూట్ ఫ్రై లాగా ఉంది, మళ్ళీ ఆరెంజ్గా కనిపిస్తుంది అని అడిగారు. అది క్యారెట్ అని చెప్పానమాట. బీట్రూట్ అంటే మొత్తం నేను కొంచెం 50% అయితే వాటర్లో ఉడికించి తర్వాత ఆయిల్లో ఫ్రై చేశాను. చాలా బాగుంటుంది. మా హస్బెండ్కి అలా చేయడం అంటేనే ఇష్టం. నేను ఏదైనా కూడా అంటే బీట్రూట్ ప్లస్ ఇంకేం చేస్తాను, దొండకాయ అదీను, ఇంకా గోరుచిక్కుడుకాయలు ఇవన్నీ కూడా ఒక 50% ఉడికించి ఆయిల్లో ఫ్రై చేస్తే, డీప్ ఫ్రై బాగా చేయాలండి. సూపర్గా ఉంటుంది. ఆయిల్లోనే ఫ్రై చేయాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. మీరు కూడా ఇలా అయితే ట్రై చేసి చూడండి. టైం అయితే చాలా సేవ్ అవుతుంది. అసలు దొండకాయ అయితే గంటలు ఫ్రై చేస్తూ ఉండాలి. అది అస్సలు ఫ్రై అవ్వదు. 50% ఉడికించి ఫ్రై చేసామంటే త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇంకా వంట అయిపోయిన తర్వాత బ్యాంకుకి వెళ్ళే పని ఉంటే నేను మా ఫ్రెండ్ కలిసి ఇంకా బ్యాంకుకి అయితే వెళ్ళామన్నమాట. బ్యాంకుకి ఎందుకు వెళ్ళారంటే మాకు డ్వాక్రా గ్రూప్ ఉంది. ఇంకా స్టేట్మెంట్ తీసుకురమ్మని చెప్పారు. మేమే లీడర్స్ అన్నమాట. ఇంకా స్టేట్మెంట్ కోసం అయితే బ్యాంకుకి వెళ్ళాం. 2 పిల్లల్ని వదిలేసి ఇంకా ఫస్ట్గా 12కి వెళ్ళామన్నమాట. వర్షం పడుతూ ఉంది. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాము. వెళ్ళి ఇంకా సైన్స్ అవన్నీ పెట్టేసి ఫిలప్ చేసేసి స్టేట్మెంట్ అయితే తీసుకొని రిటర్న్ అయితే వచ్చేసామండి. చాలా త్వరగానే పని అయిపోయింది. ఇంకా పిల్లలు ఎక్కడ ఏడిపిస్తూ ఉంటారో అని అనుకున్నాను, కానీ నేను వచ్చేసరికి 2 పిల్లలు నిద్రపోతూ ఉన్నారు. ఇంకా ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి భోజనం అయితే చేశానన్నమాట. మా హస్బెండ్ అప్పటికే వచ్చి భోజనం చేసేస్తున్నారు. ఇంకా నేను వచ్చి తిన్నాను. క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే చాలా బాగుందని చెప్పారన్నమాట. పప్పు అందరికీ తెలిసిందే కదా. ఇంకా ఈరోజైతే ఇలా అయిందనమాట నా డే. మీకైతే ఎలా ఈ డే గడిచిందో నాకైతే కామెంట్ చేయండి. నేను ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు అనుకున్నాను, వచ్చేటప్పుడు ఫ్రూట్స్, ఫ్లవర్స్ అండ్ కమ్ములు అంటే సజ్జలు అవి తీసుకురావాలనుకున్నాను. నేను అనుకుని వెళ్ళాను, కానీ ఏమీ తీసుకొని రాలేదు. ఇంకా మేము రిటర్న్ అయ్యేటప్పటికి వర్షం వచ్చిందన్నమాట. ఏమీ తీసుకురాలేకపోయాను.